ఓకే ఫ్రెండ్స్, మనం దీన్ని చెక్ చేసాం. కానీ ఇక్కడ నుంచి దీనికి కరెక్ట్గా రావాలి కదా, దానికి కొట్టాలన్నమాట. లేదంటే కటింగ్ తీసుకొని కొయ్యాలి. మా ఊడు అంతే, అలాగే మాట్లాడతాడు. ఫ్రెండ్ కదా, ఏదైనా బాగా నీట్గా తిడతానమాట. జాగ్రత్తగా చేసుకోవాలి. ఒక రోజు లేదైనా పర్లేదు, ఒక 4 రోజులు లేదైనా పర్లేదు. ఎందుకంటే తిరిగి మళ్ళీ చేయడానికి ఉండదు. ఇదంతా ఇప్పుడు ఓపెన్గా ఉంది కదా, టైల్స్ వేసేసిన తర్వాత వాటర్లో వెళ్ళిపోయి ఇలాగ వేస్ట్ అయిపోతుంది, వాటర్ ట్యాంక్ ఖాళీ అయిపోతుంది అని చెప్పేసి కంప్లైంట్ అనేది వస్తుంది. దాని తర్వాత నాకు చేసింది ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎవరో చేసినప్పుడు దొంగలు అంటారు. అది మనం ఆ మాట రాకుండా కొద్దిగా లేట్ అయినా నీట్గా చేసి ఎంతవరకు అయితే ఉందో మనం రోజు చేసుకుని అక్కడితో మళ్ళీ తిరిగి రాకుండా చేసుకోవడమే ఉంటాము. నేను చేసి పర్లేదు, ఎందుకంటే ఒకసారి చేద్దాం. ఇన్నిసార్లు 100 సార్లు తిన్నట్టు తింటాం కదా, అది అయిపోయి కూడా ఏమవుతుంది. చిన్న మనకి అంతకుండా జరుగుతుంది. టైం బాగుంది అంతే. మామిడి వచ్చేసి ఆబ్వియస్లీ ఇది ప్లెయిన్. ఇది యూపీఎస్సి, ఇది వచ్చేసి 30 నుంచి అదే వాల్యూమ్స్ కన్వర్టర్ కూర్చోం. కన్వర్టర్ కూర్చొని దీంట్లో నొక్కచ్చు.
అయితే ఇలా ఉంది కదా, దానికోసం ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ దాకా ఈ అన్నాలు ఉంటుంది.
దాంట్లో పెట్టిన తర్వాత ట్యాంక్ ఇక్కడికి కానీ ఇక్కడ కానీ చేసుకోవాలి. మనకి వర్తించి ఇలా కట్టెలు బియ్యం తీసుకోవాలి. అంటే కొంతమంది పొడుగులు చేసిన వాళ్ళకి అయితే ఇక్కడ దాకా చేసుకోవాలి. అది వేరే. నిలబడి ఉంటుంది కదా, వాళ్ళైతే ఈ విడిగా అయితే అయిపోవాలి పైగా. అలా రాసింది కదా, ఇది సమాధానం. ఎలా వచ్చిందో టైప్ చేసుకున్నాం. మామూలుగా మిక్సర్ సెట్ అయితే ఎందుకంటే అది వాడుకుంటాం, యాభై తిప్పుతుంది. కానీ కాబట్టి వేర్ సిస్టమ్ కలిగి అలా అప్పట్లేదు ఈ పంట కంటే హార్డ్ వాటర్, ఆ పంట కంటే కూల్ వాటర్. మనకి రెండు కావాలనుకుంటే హార్డ్ కూల్ అన్ని మిక్స్ అయ్యి కవర్ అవుతుంది. అది స్పోర్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి రేచర్ పాయింట్ అలా తీసుకొచ్చి కూల్ వాటర్ ట్యాంక్ కన్సూమ్ చేసిన తర్వాత దాన్ని ఇలా దింపేసి ట్యాంక్లో పెట్టాం. ఒకటి ట్యాంక్ లైన్ అనేది హాట్ వాటర్ పైప్ వచ్చేసి ఇలా వస్తుంది అన్నమాట. సరే ఫ్రెండ్స్, పెట్టిన తర్వాత చూద్దాం, అంతే ఎక్కువ